నమస్కారం. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు స్వాగతం. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నిన్న లలితాదేవి యొక్క విశిష్టత వైభవం గురించి తెలుసుకున్నాం. ఆ అమ్మవారి యొక్క అలంకరణ ఎలాగో తెలుసుకున్నాం. మరి ఈరోజు ఏ అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తారు, మరి అమ్మవారి యొక్క విశిష్టత వైభవం ఏంటో తెలుసుకుందామా? మనతోటి ఉన్నారు శ్రీ 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 రవిచంద్ర శర్మ గురూజీ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈరోజు ఏ అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తారు, అమ్మవారి యొక్క ఏ రకంగా అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలో చెప్తారా? మొదటగా ఏఎన్ఎన్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు మరియు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఆశీస్సులు. ఈ రోజున అమ్మవారి యొక్క మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ యొక్క మహాలక్ష్మీదేవి అంటే అందరికీ ఇష్టమైనటువంటి రూపము లక్ష్మీ రూపం. ఎందుకు అనంటే ధనం మూలం ఇదం జగత్. అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ధనము అనేది కావాలి. ఆ యొక్క ధనాన్ని ప్రసాదించేటువంటి రూపమే ఈ యొక్క లక్ష్మీదేవి అవతారం. ఈ లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మన జీవనమంతా కూడా సజావుగా సాగుతుంది. గురుగారు, ఈ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అవతారం ఎలా ఏర్పడింది, అమ్మవారి యొక్క విశిష్టత వైభవం గురించి చెప్తారా? తప్పకుండా అండి. పూర్వము దేవదానవులు ఇద్దరు కూడా ఒక షరతు మీద శ్రీ మహావిష్ణువు వారు కూర్మ రూపం దాల్చి పాల సముద్రాన్ని మందర పర్వతాన్ని కూర్మ రూపంలో కూర్మం పైన మందర పర్వతాన్ని ఉంచి ఆ పాల సముద్రంలో ఉంచి వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకొని ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు ఇద్దరు కూడా అమృత భాండం కోరి చిలుకుతూ ఉన్నారు. ఆ చిలికేటువంటి సమయములో అనేక రకమైనటువంటి ఖనిజాలు, అనేక రకమైనటువంటి ధాతువులు, అదేవిధంగా కల్పవృక్షము, కామధేనువు ఇవన్నీ కూడా ఉద్భవించినాయి. అదే సమయములో ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి కూడా ఉద్భవించింది. ఆ స్త్రీమూర్తి ఏ విధంగా ఉన్నది అంటే 4 చేతులు కలిగి, ఒక చేతు వరదముద్ర, ఒక చేతు అభయముద్ర, రెండు చేతుల్లో కమలాలు ధరించి తన ఒళ్ళో ఒక బంగారు బింద, ఆ బంగారు బింద నుండి కనక వర్షం కురుస్తున్నట్టుగా బంగారు నాణాలు పడుతున్నట్టుగా ఆ స్త్రీ రూపం తలపైన ఒక చంద్రవంక. అది చూసినటువంటి దేవతలు రాక్షసులు అందరూ కూడా మాయామోహితులు అయిపోయినారు. ఆ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా తమని వివాహం చేసుకోవాలి అంటే తమని వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరికతో అమ్మవారి రూపాన్ని వెనుకపడ్డారు. కానీ ఆ అమ్మవారు మాత్రము ఆ మందర పర్వతాన్ని మోస్తున్నటువంటి కూర్మ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుల వారిని మాత్రమే వివాహం ఆడినారు. ఆ యొక్క అమ్మవారు సముద్రం నుండి బయటకు వచ్చింది కాబట్టి ఆమె అప్ప నుండి సముద్ర రాజకుమార్తె అని చెప్పేసి అని కూడా ఒక పేరు అనేది ఉన్నది. అప్పటి నుండి శ్రీ మహావిష్ణువుల వారి యొక్క భార్యగా ఆ యొక్క లక్ష్మీదేవి ఉంటూ ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే మహావిష్ణువుల వారితో ఉన్నారో అప్పటి నుండే మహావిష్ణువుల వారు ఈ లోకాలంతా కూడా పాలించేటువంటి శక్తి సమకూరినది. అయితే ఈ రోజున అమ్మవారిని ఎవరైతే భక్తి ప్రపత్తులతో అమ్మవారిని పూజిస్తారో వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి జీవనమంతా కూడా సాఫీగా సాగుతుంది. అయితే గురువుగారు, లక్ష్మీదేవిని అష్టలక్ష్మిలు అంటారు కదా, మరి అష్టలక్ష్మిల్లో ఒక్కొక్క లక్ష్మీదేవికి ఒక్కొక్క ప్రాశస్త్యత అనేది ఉంది. ఆ అష్టలక్ష్మి గురించి చెప్తారా? అయితే ఈ మహాలక్ష్మి అవతారములో ముఖ్యంగా మనం అమ్మవారిని 8 లక్ష్మీ రూపాలుగా మనం కొలుస్తాం. అందులో ప్రప్రథమముగా ఆది లక్ష్మి. ఆది అంటే
సృష్టి ప్రారంభమైనటువంటి సమయం నుండి ఉన్నటువంటి లక్ష్మిని ఆదిలక్ష్మి అంటారు. ఈ యొక్క ఆదిలక్ష్మిని పూజించడం ద్వారా అనేకమైనటువంటి సిరి సంపదలు, మానసిక స్థైర్యము, అదేవిధంగా ఐశ్వర్యము అనేది లభిస్తుంది. ఇక్కడ ఐశ్వర్యము అని అంటే కేవలం డబ్బుకు సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు. ఐశ్వర్యము అని అంటే మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉందా, అది ఐశ్వర్యమే. సంపూర్ణమైనటువంటి ధైర్యం ఉందా, అది ఐశ్వర్యమే. మనకు సంతానం, పుత్ర సంతానము, పౌత్రిక సంతానం ఉన్నదా, అది ఐశ్వర్యమే. అపారమైనటువంటి ధైర్యము, శక్తి, సంపదలు ఉన్నాయా, అది ఐశ్వర్యమే. ఇంట్లో ముఖ్యంగా మానసిక శాంతి ఉన్నదా, అది ఐశ్వర్యమే. అది అద్భుతమైనటువంటి ఐశ్వర్యం. అయితే ఈ యొక్క ఆదిలక్ష్మి తర్వాత మనకు వచ్చేటువంటిది ధాన్యలక్ష్మి. ధాన్యము అంటే మనము క్షుద్బాధ నివృత్తి చేసుకోవడానికి పంట పొలాలన్నిటికీ సంబంధించినటువంటి అమ్మవారు ధాన్యలక్ష్మి. అంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ధాన్యము సమృద్ధిగా పండి మనకు ప్రాణకోటికి అంతా కూడా క్షుద్బాధ లేకుండా అమ్మవారు చేస్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, తర్వాత విద్యాలక్ష్మి. ధాన్యం ఉంది, మరి మంచి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారు ఈ యొక్క విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మి అంటే విద్య అంటే కేవలం చదువనే కాదు, మనకి మంచి జ్ఞానం ఉన్నది, మంచి బుద్ధి ఉన్నది, సరైనటువంటి సమయాలలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం కల్పించేటువంటి అమ్మవారి యొక్క రూపమే విద్యాలక్ష్మి. అదేవిధంగా గజలక్ష్మి. మామూలుగా మహిళలు ఇవాళ రేపు కాలంలో ప్రతి శుక్రవారం ఒక వ్రతం చేస్తున్నారు. అదేమిటి అంటే వైభవలక్ష్మి వ్రతము అని చేస్తున్నారు. 2 ఏనుగులు అమ్మవారిని సేవిస్తున్నట్టుగా, 2 గజాలు అటొకటి ఇటొకటి ఉండి అమ్మవారిని సేవిస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ యొక్క గజలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా స్త్రీలకు అమితమైనటువంటి సౌభాగ్య వృద్ధి కలుగజేస్తుంది. అదేవిధంగా సంతానలక్ష్మి. ఇవాళ రేపు చాలామంది సంతానం లేక అనేకమైనటువంటి మానసిక బాధ పడుతున్నారు. వారికి సంతానలక్ష్మి యొక్క అనుగ్రహం ద్వారా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. దీంట్లో సందేహం ఏమీ లేదు. ఇవాళ రేపు చాలా ఐయుఐ అని, ఐవిఎఫ్ అని అనేక సాంకేతిక వృద్ధి ద్వారా కృత్రిమంగా కూడా సంతానోత్పత్తి చేసేటువంటి యంత్రాలు వచ్చినాయి. అయితే ప్రధానంగా గురుగారు, ఈ సంతాన లక్ష్మిని ఎలా సేవిస్తే, మాతని ఎలా పూజిస్తే ఈ యొక్క లబ్ధి చేకూరుతుంది, అనుకున్న కార్యం జరుగుతుంది అంటారు? ముఖ్యంగా ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ కూడా సంతానలేమితో అనేక రకమైనటువంటి జనాలు బాధపడుతున్నారు. దానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము ఇప్పుడు మనకున్నది. ఏమిటి అంటే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం ఒకటి. రెండవది ప్రత్యేకంగా ఈ యొక్క 6వ రోజు లక్ష్మీ రూపములో, ముఖ్యంగా సంతాన లక్ష్మీ రూపములో అమ్మవారిని సేవించినట్లయితే ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. దీనిలో సందేహం లేదు. మరి ఏ విధంగా పూజించాలి అంటే అమ్మవారికి ఈ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజున అమ్మవారి యొక్క అష్టలక్ష్మి రూపం కలిగినటువంటి ఒక ప్రతిమను కానీ, లేదంటే ఒక ఫోటోను కానీ, చిత్రపటాన్ని కానీ తీసుకొని మంచిగా శుభ్రపరిచి అలంకరించి అమ్మవారికి శిరా నైవేద్యం అంటే కేసరి బాత్ అంటారు చూడండి, ఆ శిరా నైవేద్యము, అదేవిధంగా అరటి పండ్లు, అవకాశం ఉంటే రవ్వ పాయసము, ఇవి నైవేద్యం చేసి ఒక కుమారి అంటే 5 సంవత్సరాల వయస్సు నుండి 12 సంవత్సరాల వయస్సు మధ్య గల ఒక అమ్మాయిని ఇంటికి పిలిచి భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క పాదాలు కడిగి, ఆ యొక్క బాలిక యొక్క పాదాలు కడిగి పసుపు రాసి మంచి పారాని పెట్టి, శక్తి ఉంటే ఒక నూతన వస్త్రాన్ని కొనిచ్చి, అదేవిధంగా పిల్లలు బాగా ఇష్టంగా తినేటువంటి పదార్థము ఏదైనా స్వీట్ కానీ, లేదంటే సిరాప్ నైవేద్యం కానీ, లేదంటే రవ్వ పాయసం కానీ ఆ పిల్లలకి తినిపించి ఆ బాలికను సాక్షాత్తు అమ్మవారి రూపంగా భావన చేసి ఈ విధంగా పూజించాలి. మల్లె పూలతోటి, సన్నజాజు పూలతోటి, ఎర్ర గులాబీలతోటి ఆ అమ్మవారి యొక్క పాదాలను మనము అష్టోత్తరం కానీ, లేకపోతే అష్టలక్ష్మి స్తోత్రం కానీ చదువుతూ ఆ పూలను ఒక్కొక్కటిగా పెట్టి అమ్మవారికి సమర్పించి ఈ విధంగా
11 శుక్రవారాలు ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా ఎటువంటి వైద్య సహాయం అవసరం లేకుండానే, ఎటువంటి కృత్రిమంగా వెళ్లకుండా అవసరం లేకుండానే అమ్మవారి అనుగ్రహం చేత ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. అదే గురుగారు, ఈ అమ్మవారిని అలంకరణ చేసేటప్పుడు ఏ రంగు చీరతో అలంకరణ చేస్తే బాగుంటుంది? అమ్మవారికి ముదురు గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకారం చేయాలి. అదే విధంగా అమ్మవారికి శనగలు, అదే విధంగా రవ్వ పాయసము ఇది నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే పుష్పాలు ఏ రంగు పుష్పాలతో పూజ చేయాలి? ముఖ్యంగా అమ్మవారికి ఎర్రటి పుష్పాలు, ఎర్రటి గులాబీ కావచ్చు, ఎర్రటి కలువాలు కావచ్చు, కమలాలు కావచ్చు, వీటితోటి పూజిస్తే అమ్మవారు సంతృప్తి చెందుతారు. అదే విధంగా మనము ఎన్ని పూలతోటి చేసినాము, ఏ పూలతోటి చేసినాము, ఎంత బ్రహ్మాండంగా అలంకారం చేసినాము అనే దానికంటే కూడా ఎంత భక్తితో చేశాము అది మాత్రమే అమ్మవారు చూస్తుంది. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉంటే ఈ మహాలక్ష్మీదేవి అవతారం రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం గాని, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి గాని, లేదంటే అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం కానీ, లేదంటే నేను ఒక చిన్న మంత్రం చెప్తాను, అది చదివినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వస్తుంది. చెప్పండి, నేను రిపీట్ చేస్తాను. సిద్ధలక్ష్మి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, సరస్వతి, శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ్చ, వరలక్ష్మీశ్చ, ప్రసన్నా, ప్రసన్నా, మమ సర్వదా, మమ సర్వదా. కేవలం 2 లైన్లు మాత్రమే ఉంటుంది. ఈ రోజున ఈ మంత్రాన్ని ఎవరైతే 27 సార్లు పఠనం చేస్తారో, శ్రద్ధతో చేస్తారో, వారికి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఎప్పుడు జీవనమంతా కూడా సాఫీగా సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గురుగారు చాలా చక్కగా వివరించారు. మహాలక్ష్మి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి, అమ్మవారిని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనం ఏ రకంగా పొందాలని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. చూసాం కదా ఈరోజు మహాలక్ష్మి అలంకరణలో మరి అమ్మవారిని ఏ రంగు చీర కట్టి అమ్మవారిని అలంకరించాలి, అలాగే ఎటువంటి పుష్పములతో పూజించాలి, ఎటువంటి నైవేద్యంగా అమ్మవారికి వంటకాలనేవి సమర్పించాలని గురుగారి మాటల్లో విన్నాం కదా. మరి రేపు ఏ అలంకరణలో మరి అమ్మవారు ఉంటారో, ఎలా అలంకరించాలో, మరి అమ్మవారి విశిష్టత వైభవాల గురించి మరి రేపటి కార్యక్రమంలో చూద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.